అయ్యూరమ్మా, అక్క నాకు చెప్పనే లేదు. ఏమైందక్క? హాస్పిటల్ కి తీసుకెళ్దా? మహి, అంబులెన్స్ కి ఫోన్ చేయి. భవానీ, కంగారు పడకు, నువ్వు ఆగు. అంత నింపాదిగా ఉంటే ఎలా బావగారు? అయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బాబోయ్. భవానీ, అక్క, నాకెంత బాధగా ఉందో చెప్పలేనక్క. ఇప్పుడు నాకేమీ నొప్పిగా లేదు భవానీ, నువ్వు హైరాణ పడకు. పిన్ని కంగారికి అందరికీ జ్వరం వచ్చేలా ఉంది మామ్. ఆల్రెడీ పెద్దబాబు ఎంత డల్ గా ఉన్నాడో చూడండి. పెద్దబాబు, సరిగ్గా నిద్రలేదా? అలాంటిదేం లేదమ్మా. నాకు తెలీదనుకున్నావా పెద్దబాబు? రాత్రంతా మేలుకునే ఉన్నావు. ఎందుకు పెద్దబాబు, ఏమైంది? పెద్దబాబుని అడిగితే ఏం చెప్తాడండి? నా పెద్ద కోడలు నన్ను అనుమానిస్తూ పెద్దబాబుని కూడా ఇబ్బంది పెడుతోంది. దిస్ ఈస్ టూ మచ్. పార్వతి మూర్ఖత్వాన్ని నువ్వు ఎంకరేజ్ చేయకు పెద్దబాబు. పార్వతికి నచ్చ చెప్తూనే ఉన్నాను డాడ్. పాపం, పార్వతి వెతుకుతున్నా ఆ అఖిలాండేశ్వరి ఎక్కడుందో ఏంటో. అఖిల, మీరు ఇక్కడే ఉంటే మరి ఇంకొకరు ఎక్కడుంటారా ఆంటీ? చాముండేశ్వరి, నీలాంబరి, నన్ను బయటికి తీసుకెళ్లాలనుకున్న మీరు నన్ను తీసుకెళ్లలేకపోయారు అంటే నా కోడలు పార్వతి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టిందని అర్థమైంది. నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండుంటానన్న అనుమానం బలపడుంటుంది. పెద్దబాబు, పార్వతిని గట్టిగా మందలించు. ఇంట్లో జరిగేది బయట జరిగితే అందరూ మనం చూసి నవ్వుతారు. పార్వతికి నచ్చ చెప్తూనే ఉన్నాను డాడ్. సిన్బాబ్ గారు, ఎందుకంత కంగారుగా ఉన్నారు? వదిన, నేను చంద్రముఖి తల మీద అక్షింతలేసిందంతా ఐశ్వర్య మొబైల్లో రికార్డ్ అయింది. ఆ వీడియోని డిలీట్ చేయాలంటే కుదరట్లేదు. ఎంత చిక్కొచ్చు పడినట్టు సిన్బాబ్ గారు. సిన్నమ్మాయి గారు అనుమానించినారంటే అంత బేగా ఒగ్గేరు. ఏంటి సప్పుడు సిన్బాబ్ గారు? ఈ రూమ్ నుంచి చప్పుడు వస్తుంది వదిన. నిన్న కూడా అంతే. పిల్లేదో తిరిగినట్టు కీసేమో లేవంటున్నారు. తాళం లేదా? అట్ట ఇట పోతుంది. తెలీదు వదిన. మహి, ఏం చేస్తున్నారు? వదినకి ఏదో డౌట్ వస్తే చెప్తున్నా. నీ మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ కానివ్వు. పద. పార్వతి, మహి మాటలు పట్టించుకోకు, రా పద. ఈ గదిలోకి పిల్లి దూరలేదు. ఆ నక్క ఖుషి దూరి ఏదో చేసినది. నా అనుమానం నిజమైతే అమ్మగారు ఈ గదిలోనే ఉండొచ్చు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు.
పార్వతి వచ్చింది. అమ్మగారు నా మాట వినిపిస్తుందా? నాకు మీరు లోపలున్నారనిపిస్తుంది. మీకు మాట రాకుండా చేసుంటారని నాకు తెలుసు. మీరు లోపలుంటే ఏదైనా సపోర్ట్ చేయండి. అయ్యో పార్వతి, నేనున్నానని నీకెలా చెప్పను? ఏదైనా వస్తువు పడేద్దామంటే నాకు దగ్గరలో ఏ వస్తువు లేకుండా పోయింది. అమ్మగారు నా మాట వినపడుతుందా? మీరు లోపలున్నానని తెలిస్తే నేను తలుపు పగలు కొట్టినా నేను లోపలికి వస్తాను. అమ్మగారు, 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 అమ్మగారు. డాడ్ ఏదో సౌండ్ వస్తుంది. చూద్దాం పదండి. అమ్మగారు, పార్వతి ఏమైంది? వదినా ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు పార్వతి? లోపల లోపల అమ్మగారు. అఖిల, ఉన్నారు కదా, పిల్లేదో వెళ్ళినట్టుంది సార్. ఒక్కసారి తలుపు తీసి చూడండి. పెదబాబు, ఏంటి నాన్న నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నా? నీ భార్య మాటలు విని నన్ను నువ్వు కూడా అనుమానిస్తున్నావా? ఒక విషయం చెప్పు పెదబాబు, నువ్వు ఆ తలుపు ఓపెన్ చేస్తే నన్ను కూడా నువ్వు నమ్మనట్టే. అమ్మా అది తను. అవును పెద్ద బాబు, పార్వతికి తగ్గట్టుగానే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు. డాడ్, పార్వతి నీలాంబరి చేస్తున్న కుట్రలో పడింది. ఈ గదిలో ఎవరూ లేరని ప్రూవ్ చేయడానికే తలుపు తీయమని చెప్పాను. ఖుషి, తాళం తీ. నా దగ్గర లేదు సార్, ఆంటీ దగ్గరే ఉంది. తాళం ఇవ్వండి అమ్మగారు, అప్పుడేటో అందరికీ నిజం తెలుస్తుంది. అఖిల, నువ్వు వెళ్ళు. వీళ్ళ పిచ్చి భ్రమలు ఈ రోజుతో తొలగిపోవాలి. నువ్వు వెళ్ళు అఖిల, వెళ్ళు. అఖిల, ఏమైంది? వెళ్ళు. నిజం నిరూపిద్దాం అఖిల, వెళ్ళు.
గారు పార్వతి తీయమనండి పెదబాబు గారు. పార్వతి ఆగు, తలుపు తీస్తారు. నువ్వు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు. పార్వతి, నీకు అనుమానం ఉందిగా, తలుపు తీసి చూడు. రావట్లేదు. మీరు వేరే ఏదో ఇచ్చినట్టున్నారు. మీ బండారం బయటపడుతుందనా? పార్వతి, పిచ్చి దానిలో మాట్లాడుకో. కీ లేకపోతే డూప్లికేట్ కీ చేయించుకుని తీసుకొచ్చాను. ఇప్పుడు అది రాకపోతే దానికి నేనేం చేయను? అమ్మగారు, మీరు మళ్ళా సప్పుడు సెత్తి వీళ్ళు నమ్ముతారమ్మగారు. ఈ తలపైన పగలు కొడతారు. అమ్మగారు, చప్పుడు రాదు పార్వతి, ఎందుకంటే అఖిల ఇక్కడే ఉంది. లోపలున్నారు అమ్మగారు. తలుపు పగలు కొట్టండి. బంగారం లాంటి తలుపు పగలగొట్టి పిల్లిని వెళ్ళగొట్టమంటావా? చిన్నబాబు, కనీసం ఆ తాళం తీసే వాళ్ళకైనా ఫోన్ చేయి. అలాగే పిన్ని. నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉండమంటారండి? పెద్దబాబంటే ప్రాణం. పెద్దబాబుకి తన పట్టపురాణి పార్వతి అంటే పని మనిషి అయినా మనసు మంచిది, మన మంచే కోరుకుంటుంది అని ఘట్టమనేని వంశ పెద్ద కోడలిగా అంగీకరించాను. కానీ ఇప్పుడు మీ అందరి ముందు తప్పు చేసిన దోషిలా నించోపెట్టింది. నా వాళ్ల ముందు నేను 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 నేనే అని నిరూపించుకునే పరిస్థితి వచ్చింది. ఇక బాధపడకుండా ఎలా ఉంటారండి? పోనీలేండి,
ఇది పార్వతి నాకిచ్చిన బహుమతి అనుకుంటాను. పార్వతి, పెళ్ళైన ఇన్నేళ్లలో అఖిలను ఎవ్వరూ ఇలా వేలెత్తి చూపించలేదు. కానీ నువ్వు పదే పదే అదే పని చేస్తున్నావు. అది కాదయ్య గారు. వద్దు. నువ్వేం మాట్లాడద్దు. అఖిల, ఈ రోజుతో పార్వతిది అనుమానమే కాని నిజం కాదని తెలియాలి. నేను కాదని తెలిసిన మరుక్షణం దేవా నన్ను బతకనివ్వడు. ఏదో ఒకటి చెయ్యాలి. పార్వతి, ఇంతమందికి లేని అనుమానం నీకెందుకు వస్తుంది? అందరికీ నువ్వు చేస్తుంది తప్పే అనిపిస్తుంది. నీ మాటలతో నీ చేష్టలతో అందరి మనసులు బాధపెట్టి దూరం అవ్వకు. నా మాట విను. ఒకవేళ నువ్వు అన్నట్టు లోపల ఎవ్వరూ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? అంకుల్ మాటలు వింటున్నావు కదా. చంద్రముఖి, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎక్కడో ఉన్న మీ చాముండేశ్వరి ఆంటీకి బాగా కావలసిన వాళ్ళు అమ్మగారి కంపెనీని కొనడానికి వచ్చినారు అంటే దీని వెనక ఎంత కుట్రుందో మీకు అర్థం కావడం లేదా? అర్థమయ్యి చెప్తున్నాను పార్వతి. నా చెల్లెలు నీలాంబరి గురించి అందరికంటే నాకే ఎక్కువ తెలుసు. అది పోను పోను రాక్షసులా తయారవుతుంది. దానికి తోడు ఆ చాముండేశ్వరి ఆంటీ తోడుగా ఉంటే ఇంకా రెచ్చిపోతుంది. ఆ నీలాంబరి మన చేత్తోనే మన కంటిని పొడుచుకునేలా మాయ చేస్తుంది. ఆ మాయలో నువ్వు ఇరుక్కున్నావేమోనని నాకనిపిస్తుంది. నిన్ను ఈ ఇంటి నుండి బయటికి పంపించేయాలని నీలాంబరి ఇదంతా చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఆ రోజు అమ్మగారిని కారులో ఎవరో ఎత్తుకు వెళ్లడం చూశాను. ఈ రోజు అమ్మగారు ఇక్కడే ఉన్నారని నా మనసు చెప్తోంది. అవును మరి, నువ్వేమన్నా పోతులూరి వీరబ్రహ్మంగారు అనుకుంటున్నావా? నీకు అనిపించినవన్నీ జరగడానికి ఆయన మా పిచ్చి కాకపోతే దీని మాటలు విని తాళాలు తీసేవాణ్ణి అనవసరంగా పిలిపిస్తున్నావు అనిపిస్తోంది. అదిగో అన్లాక్ చేసేది వచ్చాడు. చెప్పండమ్మా. రండి, మీరే ఏదో ఒకటి చేసి తలుపు ఓపెన్ చేయండి. నిజమేంటో అసలు ఇక్కడికి ఏం జరుగుతుందో అందరికీ తెలియాలా? త్వరగా తలుపు ఓపెన్ చేయండి. అలాగే మేడం.